హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, రేపటి ఇంట్రాడే స్టాక్స్ అనేటటువంటి టమ్నైల్ చూశారు కదా. చూడండి, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మన ఛానల్లో అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న ఎల్టీనే స్టాక్ని, తర్వాత హసీనా హౌసింగ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర అనేటువంటి స్టాక్ని రేపు ఇంట్రాడే స్టాక్స్ లెక్కలో చెప్పాను. వాటిని ఏ విధంగా బ్రేక్అవుట్ చేసి నిలబడితే వాటిని ట్రేడ్ చేయాలనే విషయాన్ని చెప్పాను. ఈరోజు మళ్ళీ హిండ్కార్పో, తర్వాత శ్యామ్ మెటలిస్టిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ, తర్వాత ఎంఎస్టీసీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని ఈరోజు అనాలిసిస్ చేసి రేపు పొద్దున ఏ విధంగా ట్రేడ్ అయిపోతున్నవి, రేపటి నుంచి 1 వీక్ దాకా అవి ఏ విధంగా ట్రేడ్ అయిపోతాయి అనేటువంటి విషయాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదే కాకుండా చూడండి, ఎవరైతే స్టాక్ మార్కెట్లో కొత్తగా వస్తున్నారో, వారికి ఏమి తెలీదో, స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, మీరు ట్రేడ్ చేయడం తెలియకపోతే చూడండి, 1 డే క్లాస్ నేను కండక్ట్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి నా దగ్గరకు వస్తే ఏ విధంగా దాన్ని ట్రేడ్ చేసుకోవాలి, ఇంట్రాడేలో ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక స్కానర్, ఆ స్కానర్ని ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాను. లేదా మీ దగ్గర ఉన్న క్యాపిటల్తో నన్ను ట్రేడ్ చేయమన్నా కూడా నేను ట్రేడ్ చేసిస్తాను. ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్లో నేను నా నెంబర్ పెడతాను, నా యొక్క వాట్సాప్ నెంబర్ పెడతాను, ఈమెయిల్ అడ్రస్ పెడతాను. దాన్ని చూసి నాకు వాట్సాప్ చేయండి. నేను పలానా చెప్పి వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ట్రేడింగ్లో మీరు మీ అకౌంట్లోని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో ఒక మంచి ప్రాపర్ ఒక క్యాపిటల్ పెట్టుకోండి. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ నాకు ఇస్తే నేను దాన్ని ట్రేడ్ చేసిస్తాను. ఫ్రెండ్స్, లేదా నా కాడికి 1 డే క్లాస్కి వస్తే ఆ క్లాస్లో నేను ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి, స్కానర్స్ను ఏ విధంగా, దానికి సంబంధించినటువంటి స్కానర్స్ డేలోనే మనం ఏ విధంగా ప్రాఫిట్ తీయాలి అన్న విషయాన్ని నేను మీకు 1 డే క్లాస్లో నేను మీకు నేర్పించడం జరుగుతుంది. చూడండి, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకు అనుకూలమైనటువంటి రోజు, ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉండదో ఆ రోజు నా దగ్గరికి వస్తే నేను మీకు ట్రేడ్లో హెల్పింగ్ చేయిస్తాను. ఇంట్రాడే ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి మీకు చక్కగా గైడ్ చేస్తాను. చూడండి, నిఫ్టీలో చేసేటువంటి వాళ్ళకి నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళకి ఏ విధంగా క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అన్న విషయాన్ని కూడా ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను మిమ్మల్ని కూడా ఒక మంచి ట్రేడర్గా, సక్సెస్ఫుల్ ట్రేడర్గా తయారు చేస్తాను. లేదు, నాతోనే ఉండి ట్రేడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ అకౌంట్ హ్యాండ్లింగ్ తీసుకొని ట్రేడ్ చేసిస్తాను. సరే, టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నిన్న ఎల్టీ అనేటువంటి స్టాక్ అని చెప్పాను, అర్థమవుతుందా? చూడండి, ఈ ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఎల్టీ అనే స్టాక్ ఉంది. చూడండి, రేపు రోజున కానీ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే, ఈ లెవెల్ని కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేసింది అంటే నేనేం చెప్పానంటే, ఇదిగోండి, రేపటి రోజున కానీ బ్రేక్అవుట్ చేసిందంటే ఇది కంటిన్యూగా కిందకు వస్తుంది అని చెప్పాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక కంటిన్యూగా ఇది ఇక డౌన్ ట్రెండ్లోకి వచ్చి ఒక మంచి ప్రాఫిట్స్ని బుక్ చేస్తుందని కూడా చెప్పాను. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చూడండి, రేపు ఇదే స్టాకు ఈ స్టాక్ అనేటువంటిది రేపటి రోజున ఏ విధంగా ట్రేడ్ అవుతుందంటే, చూడండి, ఇది కానీ రేపు ఇదే లెవెల్ కానీ క్రాస్ చేసింది అనుకోండి, మార్కెట్ అనేటువంటిది ఇదిగో ఈ లెవెల్ దాకా, చూడండి, ఇదిగో ఈ లెవెల్ దాకా, అర్థమవుతుందా? ఈ లెవెల్ దాకా వచ్చి అక్కడ కన్సాలిడేషన్ జరిగి కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఇది వన్స్ ఈ లెవెల్ని క్రాస్ చేస్తే దీన్ని సెల్ చేయకండి. అర్థమవుతుందా? ఇక ఇది పనికిరాదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే దీని లెవెల్ని క్రాస్ అవుట్ చేస్తుందో అప్పుడు ఇది పనికి వస్తుంది. బయింగ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఆల్టేజ్ కొడితే కనీసం ఇదిగోండి, ఇదిగో ఈ లెవెల్ని క్రాస్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే క్రాస్ అవుట్ చేస్తుందో అప్పుడు పైకి వెళ్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్?
రేపటి రోజున కానీ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇలా గ్యాప్ డౌన్ అయితే మాత్రం చూడండి, ఇలా గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే ఇక కంటిన్యూగా కిందకు వస్తుంది. దాన్ని మనం కిందకి ట్రేడ్ చేయొచ్చు. అర్థమైందా? పొజిషనల్గా మనం ట్రేడ్ తీసుకోవాలి. అర్థమైందా? ఇది ఈ స్టాక్ అనేటువంటిది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉందో లేదో నేను చూడలేదు, కానీ సెల్లింగ్ అనేటువంటి పనికిరాదు, అది బయ్యింగ్కే పనికి వస్తుంది. అర్థమవుతుందా? చూడండి, తర్వాత హెసీనా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే స్టాకు ఇక పర్ఫెక్ట్గా ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇక్కడ మీరు గమనించారంటే చూడండి, ఇది పర్ఫెక్ట్గా మీరు గమనించండి. ఇదిగోండి, ఇక్కడ ఒక విధానం అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇది ఉంది. చూడండి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి దానికి తోడు ఇది కూడా ఈ లెవెల్ పైనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగో ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే ఈ లెవెల్ని ఎప్పుడైతే రేపటి రోజుగానే బ్రేక్అవుట్ అయిందంటే దీన్ని ఖచ్చితంగా ఇది ఇక బంపర్ కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మనం బై చేస్తే మంచి టార్గెట్స్ని దాదాపుగా 300 రూపాయల దాకా వెళ్ళి మంచి ఆదాయం మనకి బుక్ చేసి ఇస్తుంది. ఇక్కడ దాకా టార్గెట్ని ఇలా ఇక్కడ దాకా మనం 300 రూపాయలు టార్గెట్ పెట్టుకోవచ్చు. మినిమం టార్గెట్ పెట్టుకొని మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లెవెల్ పైన ఇది ట్రేడ్ అవుతుంది కనుక ఖచ్చితంగా ఇది మనం బై చేసుకుంటే చూడండి, నేను ప్రైస్ చెప్తాను. ఇదిగో ఈ లెవెల్ పైన 275 277 పైన అంటే 288 పర్ఫెక్ట్గా 278 ఆ ప్రైస్ దగ్గర మీరు బై చేయండి. 100% కూడా అది 300 రూపాయల దాకా మనల్ని ప్రాఫిట్ ఇస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగో ఈ హసీనా హౌసింగ్ లిమిటెడ్ అనేటువంటి స్టాక్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత టెక్ మహేంద్ర అనేటువంటి స్టాక్ నేను చెప్పడం జరిగింది. చూడండి, ఇది కూడా ఒక ఇన్వర్స్, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉన్న చేసిన బ్రేక్అవుట్ అనేటువంటిది నిలబడకపోవడం కారణం వల్ల ఇది పైకి వెళ్ళిపోయి కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ స్టాక్ అనేటువంటిది సరిగ్గా బ్రేక్అవుట్ చేయలేదు, బ్రేక్అవుట్ చేసింది, నిలబడలేదు. సో నిలబడలేదు కాబట్టి మనం ట్రేడ్ చేసే అవకాశమే దాంట్లో మనకు దొరకలేదు ఫ్రెండ్స్. సో ఇది నేను చెప్పినటువంటి 3 స్టాక్స్ యొక్క స్థితి. తర్వాత ఈరోజు హిందూ కూపర్ అండ్ ఈ 3 స్టాక్స్ని, ఎంఎస్టీ లిమిటెడ్ ఈ స్టాక్ని, తర్వాత శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ ఈ స్టాక్స్ని ఈరోజు అనాలిసిస్ చేస్తాను. రేపటి రోజుకి ఈ స్టాక్ని మనం పొజిషనల్గా మనం బై చేసి లేకపోతే పొజిషనల్గా సెల్ చేసే విధానం ఉంది అనుకుంటే దీంట్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటికైనా చూడండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అదే కాకుండా మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే, తర్వాత హిందీ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఎవరు చూసినా మన వీడియోని చూడండి, నేను మీకు ట్రేడ్లో హెల్ప్ చేస్తాను. చూడండి, ఒక ప్రాపర్ క్యాపిటల్తో నాతో ఆ ప్రాపర్ క్యాపిటల్ తీసుకొని నా దగ్గరికి రండి. చక్కగా నా దగ్గర ఉండని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నాకు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చినా సరే నేను మీకు ట్రేడ్ చేసిస్తాను. లేదా ఇదంతా మాకు వద్దండి, మీరు ఒకరోజు క్లాస్కి వస్తాను, మీరు ఏ విధంగా ఇంట్రాడే చేస్తారు అనేటువంటి విషయం నాకు మాత్రం నేర్పించండి అంటే 1 డే క్లాస్ తీసుకుంటాను. దానికి సంబంధించిన స్కానర్స్, దానికి సంబంధించిన ట్రేడ్ సెటప్, దానికి సంబంధించిన ఇండికేటర్స్ అంతా కూడా ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అన్న విషయాన్ని ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఒక మంచి ఇంట్రాడేటర్స్గా నేను తయారు చేస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ వీడియో ఎవరు చూసినా, ట్రేడింగ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరు చేయాలనుకుంటున్నా, ఎవరు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ వీడియోని చూస్తే నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నేను 24 అవర్స్ లోపల మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ట్రేడింగ్లో హెల్ప్ చేస్తాను. నా దగ్గర క్లాస్కి రావాలనుకునే వాళ్ళు రండి, లేకపోతే అకౌంట్ హ్యాండింగ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వండి, లేకపోతే నా యొక్క ఛానల్ ఫాలో అవుతూ పొజిషనల్గా ట్రేడింగ్ తీసుకోండి. ఒక 2-3 డేస్ కూడా ఒక స్టాక్ని హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చూసుకోండి. పర్సనల్గా మాకు ట్రేడింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందండి, ఎలా ట్రేడ్ చేయాలో మాకు తెలియట్లేదు, ఇది కొత్తగా ఇదంతా అయోమయంగా ఉందండి, అసలు ఏంటి పరిస్థితి, ఏంటి ప్రైస్ యాక్షన్, ఎలా మూవ్ అవుతుంది, ఎలా మీరు స్కానర్స్ తయారు చేస్తున్నారు, ఈ స్టాక్స్ని ఎలా పట్టుకుంటారని కొన్ని విషయాల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. నా దగ్గరికి మీరు ఖచ్చితంగా రండి, ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్?
ఆ వాట్సాప్ నెంబరు 9030751619 అనేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 100% నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈరోజు మళ్ళీ హెండ్ కూపర్ అనేటువంటి స్టాక్ని నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ స్టాక్ చూడండి, ఇది కప్ అండ్ పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది కనుక ఇది రేపొద్దున కానీ ఇదిగో ఈ పర్ఫెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ని మీరు గుందుగా ఇదిగో ఈ ట్రెండ్ లైన్ కానీ ఇది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, చూడండి బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఇదిగో పర్ఫెక్ట్గా ఇలా మరలా కూడా మళ్ళీ స్టాక్ అనేటువంటిది హెవీగా పైకి మూవ్ వెళ్ళిపోతుంది. దీనికి ఎంట్రీ విషయానికి వస్తే చూడండి, ఎంట్రీకి వస్తే ఇదిగో ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకోండి. టార్గెట్ మాత్రము ప్రాపర్గా ఒక 5% కానీ 3% కానీ మీరు టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఒకవేళ కానీ ఇది కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం దీన్ని మీరు ఈ స్టాక్ని అవాయిడ్ చేయండి. ఈ స్టాక్ అనేటువంటిది పనికిరాదు. ఎందుకంటే ఇది అప్సైడ్ మూమెంట్ పైకి చూపిస్తుంది కనుక పైకి మాత్రమే దీన్ని ట్రేడ్ చేయాలి. చూడండి, బయింగ్లోనే మనం ట్రేడ్ చేయాలి కానీ సెల్లింగ్లో మనం ట్రేడ్ చేయకూడదు. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక స్టాక్ చెప్తాను. చూడండి, ఇది చూస్తే ఈ స్టాక్ విషయానికి వస్తే ఇది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. ఫ్రెండ్స్, చూడండి, నేను గీసేదంటే విధానం బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఏ విధంగా దీన్ని చూడండి, ఏ విధంగా ఈ ప్యాటర్న్స్లో ట్రేడ్ అయ్యాలి, ఈ ప్యాటర్న్స్ ఉంటే మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అవుతుందనే విషయాన్ని చాలామందికి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి, కొత్తగా చూసేటువంటి వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళ గురించే ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు నన్ను కలవండి, నన్ను ధైర్యంగా మీరు కలవండి. జాగ్రత్తగా మీకు నేను ట్రేడ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. చూడండి, ఇక్కడ ఇదిగో ఇది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి దాని పైన ట్రేడ్ అవుతుందో ఆ ట్రేడ్ అయినప్పుడు అది పైకే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జిట్ చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు త్వరలో చెప్తాను. కానీ 2-3% మాత్రమే దీన్ని మీరు ఎంట్రీగా తీసుకోండి. చూడండి, ఎంట్రీ పాయింట్ ఇది. ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేసిందనుకో, దీనికి లోపలికి వస్తే మాత్రం దాన్ని ఎగ్జిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. చూడండి, మీరు పైకి వస్తుందేమో అని మూర్ఖత్వంతో కొన్నిసార్లు సందర్భం పైకి వస్తుంది, కానీ నేను ఖచ్చితంగా పైకి వచ్చినా సరే నేను మీకు చెప్పేది విషయం మాత్రం ఇదే. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం దాన్ని మీరు ఎగ్జిట్ చేయవలసిందే. ఇదిగో విషయం ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు అది పైకి ట్రేడ్ అవ్వాలి. పైకి ట్రేడ్ అవ్వకుండా కొన్ని సందర్భంలో బిగ్ ప్లేయర్ వచ్చినప్పుడు దాన్ని కిందకి నెట్టేసినప్పుడు దాన్ని స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కనుక దాన్ని ట్రేడ్ చేయడం అనేటువంటిది మనకి కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అర్థమవుతుందా? దాని గురించి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కిందకి చేసిందో దాన్ని మీరు ట్రేడ్ చేయకుండా దాన్ని మీరు అవాయిడ్ చేస్తే అది మంచిది. తర్వాత ఎంఎస్టీ లిమిటెడ్ అనే స్టాక్ని నేను చెప్తాను. ఇది కూడా పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కనుక ఇది కూడా సేమ్ అదే విధంగా ఇది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందో ఇది పర్ఫెక్ట్గా పైకి ట్రేడ్ అయిపోతుంది కనుక మీరు ట్రేడ్ చేయొచ్చు. దీని బయింగ్ తీసుకోవచ్చు. దీని ఒక ప్రైస్ లెవెల్ చూస్తే 571.55 పైన మీరు బయింగ్ ఎంట్రీ తీసుకోండి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ కిందకు వస్తుందో దాన్ని స్టాప్ లాస్గా మెయింటైన్ చేయండి. ఒక 2 నుంచి 3% దాకా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని దాన్ని మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది 450, 425. అర్థమవుతుందా? ఇక్కడ ఒక 11% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 11-12% దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 625 రూపాయల దాకా మనం దీన్ని, ఎందుకంటే ఇది 600 రూపాయలు 500 రూపాయల పైన ఉన్న స్టాక్ 10-12% దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 625 రూపాయల దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సో ఈరోజు ఈ 3 స్టాక్స్ చెప్పాను. ఈ వీడియో ఎవరు ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి వచ్చి డబ్బులు సంపాదించాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అనే విషయం మీకు తెలియకపోతే ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను ఎనీ టైం మీకు అవైలబుల్లో ఉంటాను. 24 అవర్స్లో నేను మీకు రిప్లై ఇచ్చి మీకు ట్రేడింగ్లో హెల్ప్ చేస్తాను. 1 డే ట్రేడింగ్ కావాలన్నా ఒక డేలో నేను ట్రేడ్ నేర్చుకోవాలి, ట్రేడింగ్ సెటప్ అంతా కూడా ఒక డేలో నేను ఇంట్రాడే ఎలా చేయాలనే విషయం నేర్చుకోవాలి అనుకుంటే, డబ్బులు సంపాదించాలనుకునే నా వీడియో చూసిన వెంటనే డిస్క్రిప్షన్లో చూసిన నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను వితిన్ ఒక 24 అవర్స్లో మీకు మీరు రిప్లై ఇస్తాను. నేను అడ్రస్ చెప్తాను, అక్కడికి రండి. 1 డే క్లాస్ చెప్పేసి మీకు నేర్పించి మీకు నేను హెల్ప్ చేస్తాను. లేదా మీ అకౌంట్ని హ్యాండిల్ చేయమన్నా కానీ హ్యాండిల్ చేస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మాట్లాడుకుందాం. తర్వాత ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తాను. తర్వాత రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇవే కాదు, ఈ 3 స్టాక్సే కాదు, ఇంకా 2-3 స్టాక్స్, ఇంకా ఒక 4-5 స్టాక్స్లు చెప్తాను. అది కూడా మీరు
వాచెస్లో యాడ్ చేసుకొని పొజిషనల్గా మీరు ట్రేడ్ చేసుకొని మంచి లాభాలు ఆర్జించండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అది ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్. అండ్ if you are the first customer, first person to see this video, and if you want to learn the stock market, how to trade in intraday or positional trade, please contact my number which is available in description. Okay, thank you so much for watching this video.